ఏ రెసిపీ చేస్తున్నారు? ఇవాళ నేను సొరకాయ క్యారెట్ చిల్లా చేస్తున్నాను. సొరకాయ క్యారెట్ చిల్లా. సో మన డైట్ మెనూలో చిల్లా తిని చాలా రోజులైంది. అండ్ దట్టు ఫస్ట్ టైం చేస్తున్నారుగా, చూస్తాను ఎలా చేస్తారు. సో ఈరోజు మనం సొరకాయ క్యారెట్ చిల్లా ప్రిపేర్ చేసుకోబోతున్నాము. దీనికి కావాల్సిన పదార్థాలు అంటే ఇప్పుడు చూద్దాం. సొరకాయ క్యారెట్ చిల్లాకు కావాల్సిన పదార్థాలు: బియ్యపిండి, శనగపిండి, సొరకాయ ముక్కలు, క్యారెట్, ఆలివ్ ఆయిల్, జీలకర్ర, పచ్చిమిర్చి, ఉప్పు. సొరకాయ క్యారెట్ చిల్లాకు కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఓకే, చిల్లా కాబట్టి కొంచెం మేకింగ్ మనకు ఉంటుంది కాబట్టి స్టార్ట్ చేద్దాం. ఓకే, ఏం చేయాలి? ఫస్ట్ ముందు దీనికి బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవాలి కాబట్టి మిక్సింగ్ బౌల్ ఇవ్వరా. ఓకే, సన్నగా తరుక్కున్న సొరకాయ ముక్కలు తీసుకుందాము. ఓకే, అందులోనే కొద్దిగా క్యారెట్ ముక్కలు, కొన్ని పచ్చిమిర్చి, కొద్దిగా జీలకర్ర. ఓకే, అన్న బ్యాటర్ కోసం మనం కొద్దిగా శనగపిండి తీసుకుంటున్నాం. అండ్ ఇంకొద్దిగా బియ్యం పిండి. ఓకే, అండ్ టేస్ట్ కోసం కొద్దిగా సాల్ట్. ఒకసారి మొత్తం మిక్స్ చేసుకుందాం. అమృత, ఈ రెసిపీ వల్ల ఏం ఉపయోగం? సో ఇప్పుడు మనం ఏంటంటే దీంట్లో మనం మెయిన్గా తీసుకుంది సొరకాయ, ఇంకా శనగపిండి, బియ్యం పిండి అనమాట. మనం దీంట్లో అవాయిడ్ చేసుకునేవి ఏంటి? గోధుమ పిండి. సో ఇంకా గోధుమ పిండి అవాయిడ్ చేసి మనం చపాతీ, పూరి ఇలాంటివి తినలేము. సో దాని ప్లేస్లో మనం తినాలనుకుంటే ఈ చిలా అనేది బెస్ట్ అనమాట. సో దీంట్లో మనం నార్మల్గా ఈజీగా డైజెస్ట్ అయిపోయే బియ్యం పిండి, ఇంకా శనగపిండి అండ్ కొన్ని వెజిటేబుల్స్ వేసుకున్నాం. దాంట్లో సొరకాయ, క్యారెట్ కూడా మనకి త్వరగానే డైజెస్ట్ అయిపోతాయి. అండ్ ఆ క్యారెట్ని మనం బాయిల్ చేసి వేసుకోవచ్చు, రోజు నార్మల్గా కూడా వేసుకోవచ్చు. సో ఈజీగా డైజెస్ట్ అవ్వడానికి కాబట్టి ఇవి సింపుల్గా ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్స్ అనేవి తీసుకుందాం అనమాట. ఓకే, ఇప్పుడు దీంట్లో కొద్దిగా వాటర్ పోసుకుంటూ బ్యాటర్ లాగా ప్రిపేర్ చేసుకుందాం. ఇది మిక్స్ చేసుకుంటూ ఫార్డ్మ్యాప్ డైట్ గురించి మనం రివైజ్ చేసుకుందాం. ఓకే, ఫార్డ్మ్యాప్ డైట్ అంటే ఏంటి, ఎవరికి ఇది అవసరం? సో ఫార్డ్మ్యాప్ డైట్ అంటే చెప్పినట్టు ఫర్మెంటబుల్ ఆలిగోసాకరైడ్స్, మోనోసాకరైడ్స్, డైసాకరైడ్స్ అండ్ పాలీస్ అనమాట. అంటే ఇవన్నీ దేనికి సంబంధించినవి అంటే కార్బోహైడ్రేట్స్కి సంబంధించినవి. సో ఈ ఫార్డ్మ్యాప్ అనేది ఎవరికి ఇస్తాము అంటే ఇంటెస్టైనల్ డిసీజెస్ ఉన్న వాళ్ళకి, మోస్ట్లీ ఐబిఎస్ డిసీజ్ ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే అరుగుదల అనేది చాలా తగ్గిపోయి ఉంటుంది. చాలా ఈజీగా అరిగే ఫుడ్స్ మాత్రమే పెట్టాలి. సో ఈ ఫార్డ్మ్యాప్ అనేవి ఏంటివంటే దీంట్లో 2 టైప్స్ ఉంటాయి అనమాట: లో ఫార్డ్మ్యాప్, హై ఫార్డ్మ్యాప్. లో ఫార్డ్మ్యాప్ ఫుడ్స్ అనేవి మనకి ఈజీగా అరుగుతాయి. హై ఫార్డ్మ్యాప్ ఫుడ్ అనేవి మనకి చాలా టైం పడుతుంది. సో ఈ ఇంటెస్టైనల్ డిసీజెస్ ఉన్న వాళ్ళు అనేది హై ఫార్డ్మ్యాప్ ఫుడ్స్ అనేవి అవాయిడ్ చేయాలన్నమాట. సో దాంట్లో మనం తెలుసుకున్నట్టు వీట్ ఒకటి, ఆనియన్, గార్లిక్, ఇంకా హై పీచ్ పదార్థాలు ఉన్న ఫుడ్స్ ఇవన్నీ మనం అవాయిడ్ చేస్తాము. కొన్ని రకాల నట్స్, పెరుగు, ఇంకా ఫ్రూట్స్లో కూడా హై షుగర్స్ ఉన్న ఫ్రూట్స్ కూడా మనం అవాయిడ్ చేస్తాం అనమాట. ఓకే, వీటికి కాకుండా నార్మల్గా ఈజీ డైజెస్ట్ అయిపోయి అంటే లో ఫార్డ్మ్యాప్ ఫుడ్స్, నార్మల్గా రైస్ కానీ, క్వినోవా కానీ, సొరకాయ, బీరకాయ ఇలాంటి ఈజీ డైజెస్ట్ ఫుడ్స్, వాటరీ ఫుడ్స్ ఉంటాయి కదా మనకి, ఇవి కాకపోయినా ఆకుకూరలైనా ఇవన్నీ చాలా ఈజీగా డైజెస్ట్ అవుతాయి. వాటి ప్లేస్లో ఇవి రీప్లేస్ చేసుకుంటాం అనమాట. ఎందుకంటే మనం ఇంటెస్టైన్స్ ఆల్రెడీ అప్పటికి చాలా ట్రబుల్లో ఉంటుంది, దాన్ని మనం ఇంకా ప్రెషర్ చేయలేము. అందుకని ఈజీగా డైజెస్ట్ అయిపోయే ఫుడ్స్ అనేవి మనం తీసుకుంటాము. ఓకే, సో ఈ డైట్ చేస్తున్నందుకు ఏమైనా డెఫిషియన్సీస్ వస్తాయా? ఇన్ కేస్ వస్తాయి కనుక ఎలా బీట్ చేయొచ్చు? సో ఈ డైట్ చేస్తున్నప్పుడు మేజర్ డెఫిషియన్సీస్ అయితే మనకి రావు, ఎందుకంటే మనం కొన్ని రకాల ఫుడ్స్ అనేవి అవాయిడ్ చేస్తున్నాం. దాని ప్లేస్లో మిగతావి మనం అదే ఫుడ్ గ్రూప్కి సంబంధించిన మిగతావి తీసుకుంటున్నాం కాబట్టి మేజర్ డెఫిషియన్సీస్ రావు. బట్ ఒకవేళ కొంతమందికి ఈ లో ఫార్డ్మ్యాప్ ఫుడ్లో ఉన్నవి కూడా వాళ్ళకి పడట్లేదు, ఏమైనా ఎలర్జీ ఉన్నా, ఇష్టం లేకుండా తినకపోవడం వల్ల కూడా కొన్ని డెఫిషియన్సీస్ వస్తాయి. సో అప్పుడు మనం డెఫిషియన్సీ బీట్ అవుట్ చేయడానికి ఏదైనా మెడికేషన్ కానీ, లేకపోతే వీటిలో ఈ లో ఫార్డ్మ్యాప్ ఉన్న వాటిని మనం వాడకం అనేది ఎక్కువగా చూసుకుంటే మనకి మైక్రో న్యూట్రియంట్ డెఫిషియన్సీస్ అనేవి రావన్నమాట. సో మనం చేసుకుంటూ మాట్లాడుకుందాము. ప్యాన్ పెట్టినా నేను. ప్యాన్ మీద కొద్దిగా ఆలివ్ ఆయిల్ వేసుకుందాము. ఓకే,
ఈ FODMAP డైట్లో ఎటువంటి ఫుడ్స్ ఇంక్లూడ్ అయి ఉంటాయో ఒకసారి చిన్నగా చార్ట్ చెప్పండి, లైక్ వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్తో సహా. లో FODMAP ఫుడ్లో మనం మెయిన్గా గ్రెయిన్స్ నుంచి స్టార్ట్ చేద్దాము. గ్రెయిన్స్ అంటే మనకి రైస్ ఉంటుంది, క్వినోవా ఉంటుంది, మిల్లెట్స్ కూడా ఉంటాయి. బట్ మిల్లెట్స్ కొంతమంది ఆప్షనల్, మన సిమ్టమ్స్ సివియారిటీ బట్టి మిల్లెట్స్ని తీసుకోవచ్చు. ఇది కాకుండా నెక్స్ట్ వస్తే పల్సెస్లో మనం పప్పులు తీసుకోవచ్చు. బట్ ఎక్కువ రాజ్మా కానీ ఇలాంటివి, కిడ్నీ బీన్స్ కానీ ఇలాంటివి తీసుకోవద్దు అనమాట. దాని తర్వాత ఆకుకూరలు మ్యాక్సిమం అన్నీ తీసుకోవచ్చు, వాటిల్లో పెద్దగా ఇబ్బంది ఏమి ఉండదు. దాని తర్వాత ఫ్రూట్స్లో మనం హై షుగర్ అంటే మ్యాంగో, గ్రేప్స్ ఇలాంటివి అవాయిడ్ చేసి నార్మల్గా ఈజీగా డైజెస్ట్ అయిపోయేవి అంటే ఇప్పుడు పపాయ కానీ, పోమిగ్రానెట్ కానీ ఇలాంటివి తీసుకోవచ్చు అనమాట. ఓకే, ఇది కాకుండా నెక్స్ట్ వచ్చేసి మిల్క్ ప్రోడక్ట్స్. అవి మోస్ట్లీ లాక్టోస్ ఫ్రీ మిల్క్ తీసుకోమని చెప్తాము. లాక్టోస్ ఫ్రీ మిల్క్ కానీ, దాని నుంచి చేసిన కర్డ్ కానీ తీసుకోవచ్చు. అది కాకపోతే ఆల్మండ్ మిల్క్ కానీ, సోయా మిల్క్ కానీ, సోయాతో చేసిన ప్రోడక్ట్స్ కూడా మనం ఇంక్లూడ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇది కాకుండా నెక్స్ట్ లాస్ట్కి వచ్చేసి మనకి వెజిటేబుల్స్లో మనం వాటరీ వెజిటేబుల్స్ అంటే సొరకాయ, బీరకాయ, దోసకాయ ఇలాంటివన్నీ తీసుకోవచ్చు. ఇది కాకుండా నార్మల్గా దొండకాయ ఇవి కూడా తీసుకోవచ్చు. బట్ హై ఫైబర్ ఉన్నవి అంటే పీచు పదార్థాలు ఎక్కువ ఉన్నవి లైక్ బీన్స్ కానీ, చిక్కుడుకాయ కానీ ఇలాంటివి తీసుకోమన్నమాట. ఓకే, ఇన్ కేస్ వెళ్ళి డైట్లో ఉన్నప్పుడు బయటకు వెళ్ళినప్పుడు ఏమైనా తినాలి అనుకుంటే మీరు సజెస్ట్ చేసే ఫుడ్స్ ఏంటి? బయటకు వెళ్తే మనం ఈజీగా ఇట్లా సలాడ్స్ లాంటివి మీకు ఎక్కడైనా అవైలబుల్లో ఉంటాయి. ఫ్రూట్ సలాడ్ ఉంటుంది, వెజిటేబుల్ సలాడ్ కూడా మనకి అవైలబుల్లో ఉంటాయి. ఇలాంటివి ఎక్కువగా తీసుకోండి. ఆర్ఎల్స్ ఫ్రూట్ జ్యూసెస్ కూడా తీసుకోవచ్చు. FODMAP డైట్ అనేది వెయిట్ లాస్ కూడా ఉపయోగపడుతుందా? వెయిట్ లాస్కి మనకి ఇదంతా హెల్ప్ఫుల్గా ఉండదు, ఎందుకంటే వెయిట్ లాస్కి మనకి మెయిన్గా కావాల్సింది ఫైబర్ అనమాట. కానీ ఆ ఫైబర్ అనేది మనం దీంట్లో ఎక్స్క్లూడ్ చేస్తున్నాం కాబట్టి వెయిట్ లాస్కి అంత అవ్వదు. బట్ మేజర్గా మనం కొన్ని ఫుడ్స్ అనేవి తగ్గిస్తున్నాం, ఇంటెక్ తగ్గుతుంది, పోర్షన్ సైజ్ తగ్గుతుంది కాబట్టి మేబీ సమ్ డిఫరెన్స్ చూడొచ్చు మనం. ఓకే, సో ప్యాన్ కూడా హీట్ అయింది, చిల్లా వేసుకుందామా? యా, కొద్దిగా ఆయిల్ వేసుకుందాము. సో ఇప్పుడు దీన్ని మనం దోశలాగా 2 సైడ్స్ కాల్చుకుందాము. ఓకే, సో దోశలాగా 2 సైడ్స్ కూడా మనం కాల్చుకున్నాక ఇంకొన్ని చిల్లాస్ కూడా ప్రిపేర్ చేసుకుందాం. సో అమృత రెడీ అయిపోయిందా? యా, రెడీ అయిపోయింది. 2 సైడ్స్ బాగానే కాలింది. ఓకే, ఇప్పుడు దీన్ని మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. ఓకే, సొరకాయ క్యారెట్ చిల్లా రెడీ అయిపోయింది. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పు. ఓకే, ఎస్, సొరకాయ క్యారెట్ చిల్లా అయితే రెడీ అయిపోయిందండి. టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూద్దాం. సొరకాయ క్యారెట్ చిల్లాకు కావాల్సిన పదార్థాలు: బియ్యపిండి, శనగపిండి, సొరకాయ ముక్కలు, క్యారెట్, ఆలివ్ ఆయిల్, జీలకర్ర, పచ్చిమిర్చి, ఉప్పు. సొరకాయ క్యారెట్ చిల్లా తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని సొరకాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, పచ్చిమిర్చి, జీలకర్ర, శనగపిండి, బియ్యపిండి, ఉప్పు వేసి కలుపుకోవాలి. తర్వాత తగినన్ని నీళ్లు పోసి బ్యాటర్ లాగా చేసుకోవాలి. తర్వాత ప్యాన్ పెట్టి ఆలివ్ ఆయిల్ వేసి ముందుగా రెడీ చేసుకున్న బ్యాటర్ని దోశలాగా వేసుకుని 2 వైపులా కుక్ చేసుకుంటే సొరకాయ క్యారెట్ చిల్లా రెడీ.